పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దేవుని నామమున జ్ఞానవాణి ద్వారా దేవుని వాక్యం వినిచిన ప్రతి బిడ్డకు శుభములు. ఈరోజు ప్రత్యేకముగా మనమందరము ధ్యానించవలసిన విషయము మహిళ. దేవుని తర్వాత మనం ఎక్కువగా రుణపడి ఉండేది మహిళ. ఎందుకంటే జీవితం ఇచ్చినందుకు, అది ఎనలేని విలువ కలిగినందులకై. దేవుని హృదయం యొక్క అతి సుందరమైన సృష్టి తల్లి హృదయం. దేవుని సృష్టిలో ప్రతి సృష్టి చేసే శక్తి సామర్థ్యాలను భగవంతుడు కేవలం మహిళలకే ప్రసాదించాడు. మహిళ అనగా సాహసం, ఔదార్యం, ప్రేమ, క్షమ, సహాయం ఇవన్నీ కలిసిన వ్యక్తి మహిళ. మహిళ తన కడుపున పుట్టిన బిడ్డను పెంచిన దగ్గర నుండి దేశాన్ని పరిపాలించేదాకా పెరిగింది. తన ఇంటి లెక్కలు సరిచేసే దగ్గర నుండి రాజ్యాంగములు వేసే ఆర్థిక లెక్కల వరకు పెరిగింది. గృహిణిగా ఉంటూ కుటుంబాన్ని సంరక్షించే దగ్గర నుండి రాజ్యాన్ని పరిపాలించే వారికి రక్షణ కవచముగా మారింది. ఈరోజు ప్రత్యేకముగా మనం ఇద్దరు వ్యక్తులను జ్ఞాపకము చేసుకుందాము. మొదట దేవునికి తల్లిగా, ప్రపంచానికి మాతగా సాగరమాతను గుర్తు తెచ్చుకుందాము. ఆ సాగరమాత చల్లని ఒడిలో పెరుగుతున్న బిడ్డలము. ఆ తల్లి వలె ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని ప్రార్థిద్దాము. ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉందామని ప్రార్థిద్దాము. రెండవ వారు తల్లి జ్ఞానమ్మ గారు. తల్లి జ్ఞానమ్మ గారి వలె పునీత అన్నమ్మ గారి సభను స్థాపించింది. అలాగే ఎంతో మంది మహిళలు ఎన్నో సంస్థలను స్థాపించున్నారు. అలాంటి సంస్థలలో ఎంతో మంది మహిళలు సేవలు ప్రజలకు, ప్రభుత్వానికి వినియోగిస్తున్నారు. అలాంటి వారిలో మనము కూడా ఎంతో మంది మహిళలుగా ఉన్నాము. ఎంతో మంది మహిళలు మన సేవా సంస్థలలో వారి జీవితాలను కూడా అంకితం చేస్తూ ఉన్నారు. మన సంస్థలలో ఎంతో మంది మహిళలు చదివి ఎంతో ఉన్నత అభివృద్ధికి చెంది ఉన్నారు. ఎంతో మంది దేశానికి సేవలు అందిస్తున్నారు. కాబట్టి ఇది మన అందరి పండుగ. హ్యాపీ ఉమెన్స్ డే. మన సభను నడిపిస్తున్న పెద్దలందరికీ, కన్యలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు మనందరినీ దీవించమని, మనకి తోడుగా ఉండమని మన తల్లి మరియమ్మ గారిని, తల్లి జ్ఞానమ్మ గారిని వేడుకుందాము. సాగరమాత, మా ప్రియమాత, నీ బిడ్డలమమ్మా దీవించమ్మా. సాగరమాత, మా ప్రియమాత, నీ బిడ్డలమమ్మా దీవించమ్మా. శరణం శరణం సాగరమాత, అభయం అభయం నీవే మరియా. శరణం శరణం సాగరమాత, అభయం అభయం నీవే మరియా. సాగరమాత, మా ప్రియమాత, నీ బిడ్డలమమ్మా దీవించమ్మా. నిన్ను వేడినా ఏ ఒక్కరిని ఒంటరిగా నీవు విడువవుగా. నిన్ను చేరిన నీ బిడ్డలకై నీ దివ్య పుత్రుని ప్రార్థించమ్మా. నిన్ను చేరిన ఏ ఒక్కరిని ఒంటరిగా నీవు విడువవుగా. నిన్ను వేడిన నీ బిడ్డలకై నీ దివ్య పుత్రుని ప్రార్థించమ్మా. త్యాగమయ్యా
అనురాగమయ్యా త్యాగమయ్యా అనురాగమయ్యా జ్ఞానమగరా జ్ఞానమగరా నీ బిడ్డలమమ్మ దీవించమ్మా శరణం శరణం జ్ఞానమగరా అభయం అభయం నీవేనమ్మా శరణం శరణం